పాపం జగన్మోహన్ రెడ్డిలోని అసంతృప్తి, ఆగ్రహం ఏదైతే ఉందో ఈరోజు బయటకు వచ్చింది. ఎవరైతే మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగామ సురేష్ని పరామర్శించడానికి వచ్చాడు. సరే, ఎందుకు పరామర్శించాడంటే బోట్ల విషయంలో జరిగినటువంటి కుట్ర బయట పెట్టకుండా ఉండాలని ఏదో చెప్పడానికి వచ్చాడని చెప్తున్నారు. సరే, దాని అసలు విషయం బయట పెడదాం. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదు. రికార్డ్ చేసి వదిలి మనకి అడ్డంగా దొరికిపోయారు. వెనకమాల గడియారంలో కానివ్వండి, చేతి గడియారంలో కానివ్వండి, ఆ టైమింగ్స్లో తేడా వస్తే సోషల్ మీడియాలో ఈజీగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఎడిటింగ్ చేసి వదిలినటువంటి విఎఫ్ఎక్స్ సిద్ధం సభలను కూడా మనం అందరం చూసాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా లైవ్ ప్రెస్ మీట్ ఇవ్వాల. రికార్డెడ్ ప్రెస్ మీటు 1 అవర్ తర్వాత మాత్రమే ప్రెస్ మీట్ ఇచ్చేవాడు. ఐఎన్పిఆర్ నుంచి అప్పుడు ఇతర ఛానల్స్ తీసుకోవాలి తప్ప లైవ్ అయితే ఇచ్చేవాడు కాదు. ఒక సభల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి లైవ్ స్పీచ్ ఉండేది. అది కూడా ఏంటంటే స్క్రిప్టు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎప్పటికీ ఒక అరడజను ప్రెస్ మీట్లు పెట్టినట్టున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఎక్కడ డ్యామేజ్ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు. ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం రాదు. పైగా తెలుగుని తుకడాలు చేసి మాట్లాడాడు. గతంలో నారా లోకేష్ 1-2 తప్పులు మాట్లాడితే విమర్శించినటువంటి వైసీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి నత్తిపోగొడి మాటలను చూసి పిచ్చెక్కిపోయింది. వాళ్ళకి జనానికి కూడా తర్వాత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టులు చదివే వ్యక్తే కానీ స్వతహాగా బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఏం జరిగింది, ప్రెస్ మీట్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ అన్నాక సాధారణంగా ప్రెస్లు అడుగుతారు. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంకెక్కువ అడుగుతారు. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా ప్రెస్ మీట్లు పెడుతుంటాడు కాబట్టి ఇంకెక్కువ ప్రశ్నలు అడుగుతారు దొరికినప్పుడల్లా. ఎందుకంటే ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే కదా ఉండేది, ఏపీలో ఎక్కడ ఉన్నాడు ఉండట్లా. అయితే ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కొంతమంది విలేకరుల పాపం ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక అసంతృప్తి వచ్చి వెళ్ళగక్కేశాడు. ఉన్న వాస్తవం బయట పెట్టేశాడు. ఏమని, నేను నేర్చుకుని వచ్చిందే 4 ముక్కలు, నేనేదో 4 ముక్కలు చదువుకుని వచ్చాను, మీరు ఇలా ఇబ్బంది పెడితే ఇంక నేను మాట్లాడటం ఎందుకు, మీకు పేపర్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, మీరే చదువుకోండి అని చెప్పి ఒక అసంతృప్తిని అయితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశాడు. ప్రెస్ మీట్ దగ్గర నేను 4 ముక్కలు రాసుకొచ్చాను, నేను ఆ పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోతాను, మీరు చదువుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఏబిఎన్ కానివ్వండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఈ పత్రికలను రానివద్దు, TV5 వీటిని రానివద్దని చెప్పి గతంలో చెప్పాడు. ఈయన అధికారంలో ఉన్న సమయంలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వాటిని మేము బ్యాన్ చేస్తున్నాం, నా సభలకు రావద్దని చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఛానల్స్ని ఏపీ పేపర్లో రాకుండా బ్యాన్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, వాటికి ఏమి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోవటం, వాళ్ళకి ప్రెస్ మీట్లకు పిలవకపోవటం, అలా కూడా వేధించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగా ఒకళ్ళు రావద్దని చెప్పే ధైర్యం దమ్ము లేదు, చెప్పలేడు అలాగా. కాబట్టి వచ్చిన ప్రెస్ మీట్లు ప్రశ్నలు అడిగితే చూడండి, పాపం నేను సౌండ్ పెట్టి వినిపిస్తాను. మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ముందే విలేకరులు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. దీంతో నేను మాట్లాడొద్దు తప్ప, నేను మాట్లాడటానికే కదా వచ్చింది, నా పేపర్లో వేయాలి కదా అంటున్నాడు. మరి పేపర్లో వేయాలి కదా అంటే ఈయన మాట్లాడేది ఏంటంటే రేపు పొద్దున న్యూస్ ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడని చెప్పుకోవడానికి. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇలాగ ఇబ్బంది పెడితే, మీరు ఇలాగ అడిగితే నేను చెప్పలేను, ఇక నేను నా పేపర్లు ఇచ్చి వెళ్ళిపోతాను అని ఆయనే లైవ్లో చూపిస్తున్నాడు చూడండి. వీడియో కూడా ఆయనే చూపించే పరిస్థితి. పేపర్లో వేయాలి కదబ్బా అన్నాడు. చూడండి ఒకసారి. మీరే రాసేసుకోండి, ఇంకెందుకు మీరే రాసేసుకోండి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత అసంతృప్తిలో ఉన్నాడు అనటానికి ఇది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఒక విషయం స్పష్టంగా చెప్పాడు, నేను పేపర్లు తీసుకొచ్చా, మీరు చదవమని, మీరు కామ్గా ఉంటే నేను తీసుకొచ్చింది చదువుతా, లేదు మీరు గోల చేసి నేను ప్రశ్నలు అడుగుతాను అంటే నేను ఈ కూడా చదవను, మీకు ఇచ్చి వెళ్ళిపోతా. అంటే మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ఇరకాటంలో పడ్డాడనేది కూడా నేను చెప్తా. మొన్న ఎప్పుడైతే 30 మందో 20 మందో చనిపోయాడని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. అంతా 30 మంది చనిపోయాడని చెప్పినట్టున్నాడు ఢిల్లీ వెళ్ళి. ఆ 30 మంది ఎవరో చెప్పమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.
అసెంబ్లీలో చంద్రబాబు గారు ప్రశ్నించారు, బయట ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ గారు బెదిరించారు. కొంతమంది పోలీసులు కూడా ఆ వివరాలు మాకు ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది చెప్పారు. తర్వాత 4-5 ప్రెస్ మీట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా చెప్పలా. ఒకసారి బయట అడిగితే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంకొకసారి ఇన్నర్ ప్రెస్ మీట్లో అడిగితే లంచ్ టైం అయిందని లేచి వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ 30 మంది పేర్లు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలా. సో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఏం భయం? ఎక్కడ మీడియా వాళ్ళు ఎక్కడ ఏ ప్రశ్న అడుగుతారో, ఎక్కడ నోరు జారితే ఎక్కడ దొరికిపోతానో, అసలే మనకు మాట్లాడటం రాదు కదా, ఎక్కడ నోరు జారితే ఎక్కడ దొరికిపోతాం అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో చాలా బలంగా ఉంది. అందుకనే ఈరోజు ప్రెస్ వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూగా అడుగుతున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఓపిక్గా ముందు సమాధానం చెప్పాలా, లేదా ముందు నేను మాట్లాడతాను, ఆ తర్వాత మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానం చెప్తానని చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ని తీసుకోండి. గతంలో పాదయాత్ర సమయంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఆయన అన్నిపోయిన తర్వాత ఆయన మాట్లాడాల్సింది మాట్లాడి అందరి ప్రెస్ వాళ్ళందరినీ ఎనీ క్వశ్చన్స్ అని అడిగి సాక్షిని స్పెషల్గా సాక్షి వచ్చిందా అని పిలిచి సాక్షి నుంచి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగు అని చెప్పి చొలోక్తులేసే సంగతి మనం చూసాం. నారా లోకేష్ అంత రాడు తేలాడు. ఒకప్పుడు నారా లోకేష్ని విమర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు ప్రశ్నలు అడిగితే నేను వెళ్ళిపోతా, నేను తెచ్చిన పేపర్ మీకు ఇచ్చి వెళ్ళిపోతా, మీరే రాసుకోండి అంటే మొత్తానికి నేను పేపర్ తీసుకొచ్చి చదువుతున్నానని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మీడియాను ఫేస్ చేయలేడు అనే విషయం మరొకసారి బయటపడింది. ఎందుకు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాలేదు అంటే సిచ్యువేషన్. అంటే ఇప్పుడంటే సరే ప్రతిపక్ష హోదా కూడా లేదు, అది వేరే విషయం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా మొక్కలు తీసుకొచ్చేసి పదే గానా చదివితే ప్రజలు చీకొడతారు, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు వదిలేవాడు. సగం చూసుకునేవాడు, చదివేవాడు, కట్ చేసేవాడు, ఎడిట్ చేసేవాడు, పెట్టి చేసి వదిలేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీడియా అన్నాక సాధారణంగా ప్రశ్నలు అడిగితే రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డి ఒకడేనా, పవన్ కళ్యాణ్ పెట్టినా, లోకేష్ పెట్టినా, చంద్రబాబు గారు పెట్టినా, లేదా ఇంకో మినిస్టర్ పెట్టినా, ఎమ్మెల్యే పెట్టినా సాధారణంగా మీడియా ప్రశ్నలు అడుగుద్ది. బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే ఈయన అనేక ఆరోపణలు చేస్తాడు కాబట్టి దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతారు. గతంలో నేను చెప్పలేదా 30 మంది చనిపోయారన్నారు, ఆ పేర్లు అయ్యో మాకు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. కనీసం నీ సాక్షి పేపర్లో అయినా వేయాలి కదా, ఇదిగో 30 మందిని చంద్రబాబు నాయుడు చంపేశాడు అధికారంలోకి వచ్చాక, ఇదిగో వాళ్ళ పేరు, ఇదిగో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి కదా నీ సాక్షి పేపర్లో అయినా. ఇచ్చావా? ఇవ్వలేదు. ఈరోజు ఏమంటావు, మీరు ప్రశ్నలు అడిగితే నేను వెళ్ళిపోతాను, మీరే రాసుకోండి, మీరే చెప్పుకోండి అంటే మీడియాని జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయలేకపోతున్నాడు. మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి, నా సిరాకు వస్తే నేను ఈ 4 మొక్కలు మీ మొహాన్ని కొట్టి నేను వెళ్ళిపోతా. పేపర్ చదువు కూడా పేపర్ తెచ్చాడు, మీరు వీడియోలో చూసింది ఆ పేపర్ చేతిలో, నేను ఇచ్చి వెళ్ళిపోతా. అంతే తప్ప మీరు నన్ను ప్రశ్నలు అడగొద్దు, నేను చెప్పింది మీరు రాసుకోవాలి అంతే. అంటే ఓడిపోయినా కానీ మీడియా మీద డిమాండ్, ఓడిపోయినా కానీ మీడియాని బెదిరించడం, ఇలాంటి చేష్టల వల్ల కదా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చింది. మరి ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి కదా. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రెస్ మీట్ ఫేస్ చేయలేడు. మొత్తం చదువుకుని స్క్రిప్టులు రాసుకుని వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు అనే విషయం ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది.